ఇప్పుడు డ్యూక్ పంపింగ్ సొల్యూషన్ అనే ఒక స్టాల్ దగ్గర ఉన్నా. ఈ స్టాల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, వీళ్ళ దగ్గర ఏమేమి పంపులు దొరుకుతాయి, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, మొదలైన వివరాలన్నీ ఈ సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మీ గుడ్ నేమ్ సార్? ప్రవీణ్. ఓకే సార్, మీ దగ్గర పంపులు ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, అసలు వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయి చెప్పండి సార్. ఈ డ్యూక్ కంపెనీ సార్, ఇది 30 years ఓల్డ్ కంపెనీ. మనం మ్యానుఫ్యాక్చరింగ్ పాలన్పూర్ గుజరాత్ లో అవైలబుల్ ఉంది. గుజరాత్ లో ఉంది. సో మన ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ప్రొడక్ట్స్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. సో మనము ప్రతి ప్రొడక్ట్స్ రెడీ చేసేది మన హాఫ్ HP సెల్ ప్రైమింగ్ నుండి మనకు 150 HP సబ్మర్సిబుల్ వరకు కూడా మన కంపెనీ నుండి 150 HP వరకు మన దగ్గర కంపెనీ ప్రత్యేకత ఉంది. సూపర్. సో మీరు దీంట్లో చూసారంటే మనము 10 feet నుండి 2000 SFT వరకు కూడా తీసే ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. దీనిలో మీరు చూడాలంటే మన దగ్గర చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంది. ఓకే. V6 లో సబ్మర్సిబుల్ వచ్చేసి మీకు 3 HP నుండి. ఓకే. స్టార్టింగ్ ప్రైస్ ఎంతలో ఉండొచ్చు సార్? స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 5 HP వచ్చేసి మీకు 27,000 నుండి స్టార్ట్ అవుతుంది. సో అరౌండ్ గా మన HP రిక్వైర్మెంట్ బట్టి కొంచెం పెరుగుతా తగ్గుతా ఉంటుంది. డొమెస్టిక్ పర్పస్ డొమెస్టిక్ వచ్చేసి హాఫ్ HP సెల్ ప్రైమింగ్ మీకు దగ్గర చాలా తక్కువ రేట్ లో వచ్చేస్తుంది. అరౌండ్ గా మీకు చెప్పాలంటే 25-2600 నుండి అవైలబుల్ ఉంటుంది. మనకి డొమెస్టిక్ మన ఇంట్లో బోర్ ఇంట్లో బోర్ వాడతాం. 2 HP 3 HP 2 HP అయితే ఎంత ఉంటుంది? 2 HP అంటే మీకు స్టార్టింగ్ రేట్ వచ్చేసి 14,000 నుండి స్టార్ట్ అవుతుంది మన దగ్గర. మన రిక్వైర్మెంట్ బట్టి అది కొంచెం పెరుగుతా తగ్గుతూ ఉంటుంది. ఓకే సార్. ఇది ఎవరు చూస్తారు కానీ సార్ మన దగ్గర ఇక్కడ ఒకటి ఎండ్లో ఈ చివరిలో అవపడుతుంది కదా, సో ఇది ఈ పంప్ వచ్చేసి ఎంత HP సార్? ఇది 2 HP 20 స్టేజ్ ఇది. ఓకే. 2 HP 20 స్టేజ్ పంపు. అవును. ఓకే. సో మోటార్ వచ్చేసి 2 HP. స్టీల్ బాడీనా సార్? స్టీల్ బాడీ. ఓకే. కంప్లీట్ స్టీల్ బాడీ. రస్ట్ ఫ్రీ ఉంటది. ఓకే సార్, చెప్పండి సార్ దీని పరిస్థితి ఏంది? ఇది తుప్పు పట్టకుండా పనిచేస్తుంది ఇది. ప్లస్ ఇది మీకు ఒక స్టేజ్ వచ్చేసి 25 feet పనిచేస్తుంది. మీరు తక్కువ HP లోనే ఎక్కువ అడుగుల నుండి బయట తీయగలుగుతారు. సో దీంట్లో ఇది అప్రాక్సిమేట్లీ ఎన్ని ఫీట్ల లోతు నుండి 450 feet నుండి పనిచేస్తుంది. 450 వరకు ఇది పనిచేస్తుంది. ఓకే. సో ఇది మోటార్ ఎంత సార్? ఎంత HP? 2 HP మోటార్ ఇది. పంపు సార్? పంప్ వచ్చేసి 20 స్టేజ్. 20 స్టేజ్. 2 HP మోటార్ 20 స్టేజ్ పంప్. అవును. ఎంత ఉంది సార్ ప్రైస్? ఇది అరౌండ్ గా మీకు 14,000 నుండి 15,000 మధ్యలో పడుతుంది. ఓకే. 14,000 నుండి 15,000. సో పంపు కెపాసిటీ మాత్రం బాగుంది సార్. పంపు 20 స్టేజ్ పంపు. అవును. గ్రేట్. ఓకే. సో ఇది డొమెస్టిక్ పర్పస్ బాగుంటుంది. డొమెస్టిక్ వాడుకోవచ్చు. డొమెస్టిక్ లో మీరు వచ్చేసి దీంట్లో 3 HP కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది. ఓకే. సో దీంట్లో మీకు మాక్సిమం హైదరాబాద్ లో మనం పనిచేసేది 5 HP 50 స్టేజ్ కానీ 6 HP 60 కానీ మీకు ఈ V5 V4 సబ్మర్సిబుల్ లోపల అవైలబుల్ ఉంటది. ఓకే సార్. ఇది ప్రైస్ ఎంత అన్నారు సార్? ఇది ఒకసారి దీనిలో 14 నుండి 15,000. 14 నుండి 15,000 ఉంది. ఓకే. నెక్స్ట్ సార్ ఇది 5 HP సార్. నెక్స్ట్ సార్ ఈ పంపు వచ్చేసి 5 HP మోటార్ 25 స్టేజ్ పంప్ ఉంది. దీంట్లో మన దగ్గర ప్రత్యేకత ఏంటి అంటే ఇది V5 మోటార్ ఉండడం వల్ల లోత్ ఎక్కువ పెరిగినా కానీ మోటార్ డ్యామేజ్ కావడం కానీ, లేదంటే V4 చూస్తే అంత లోత్ ఇది ఒక 1000 feet తర్వాత ఏమైతుంది అంటే మోటార్ ఏదైనా షేక్ అయినప్పుడు ఈ మోటార్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి V4 లో. కానీ మన ప్రత్యేకత ఏంటంటే మన V5 లో వచ్చేసరికి మీరు 1500 feet లో వేసినా ఎక్కడైనా మీకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు కానీ వైండింగ్ కాలే అవకాశాలు కానీ చాలా తక్కువ ఉంటది. దీంట్లో మీకు ప్రత్యేకత అంటే 5 HP 50 స్టేజ్ 660 7.5 HP లో 75 స్టేజ్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉంది. ఓకే. ఈ పంపు
ఎంత ఎంత స్టేజ్ సార్ ఇది? ఇది ఒక స్టేజ్ వచ్చి 25 ఫీట్. సో ఇది 5 HP సో మోటార్. ఇది మోటార్, ఇది 5 HP మోటార్. బీడ్ బాడీ ఉందా సార్ ఇది? ఇది మీకు స్టాంపింగ్ వచ్చి SS లో వస్తది, Okay. లేక 3 పీస్ బాడీ వస్తది. ఇది ఓకే, అంటే స్టీల్ దేనా సార్? స్టీల్. ఇది స్టీల్ బాడీ మోటార్ వచ్చేసి ఎంత హెచ్పి సార్ ఇది? ఇది 5 HP. 5 హెచ్పి మోటార్, స్టీల్ బాడీ. అవును. Okay. ఇది పంప్ వచ్చి 25 స్టేజ్ పంప్. ఇది 25 స్టేజ్. ఓకే, ఇది కంప్లీట్ స్టీలా? స్టీలే. స్టీల్. ఓకే, 25 స్టేజ్ ఇది. అవును. సో 1 స్టేజ్ అంటే 20 ఫీట్ డెప్త్, 25 ఫీట్, 25 ఫీట్ డెప్త్ ఇది. ఓకే, అంటే అరౌండ్ గా మీకు 650 ఫీట్ వరకు పనిచేస్తుంది. సో ఈ మనం చూస్తున్న ఈ మోటార్ విత్ పంప్ వచ్చేసి ఇది ఎంత ఎన్ని ఫీట్ల లోతు వరకు? మీరు 600 నుండి 650 ఫీట్ వరకు వేసుకోవచ్చు. 600 నుండి 650 ఫీట్ల వరకు ఇది గుంజుద్దట ఫ్రెండ్స్. సో ఇది ఎంత ఉంది సార్ ప్రైస్? ఈ ప్రైస్ దగ్గర దగ్గర 27,000 వరకు పడుతుంది. 27,000 వరకు. ఓకే సార్, నెక్స్ట్ మనం సేమ్ దీంట్లోనే మీకు చాలా మందికి ఎక్కడంటే ఇసుక వచ్చి లేదంటే బోర్ లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ వాళ్ళు ఈ SS ఫుల్ SS మోటార్ కూడా వాడుకోవచ్చు. ఓకే, ఏమంటారు సార్ దీన్ని? దీనిలో స్టెయిన్లెస్ స్టీల్ పంప్ అంటారు. ఓకే, దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు ఇసుక వచ్చినా లేదంటే లో వోల్టేజ్ ఉన్నప్పుడు నొరైల్ అనేది మెల్ట్ అయ్యే అవకాశాలు ఉంది. ఇది మీకు SS ఉండడం వల్ల ఇది మెల్ట్ అవ్వదు, ప్లస్ డిశ్చార్జ్ కూడా ఎక్కువ వస్తుంది. ఓకే, మోటార్ ఎంత హెచ్పి సార్ ఇది? ఇది 3 HP మోటార్. ఇది 3 హెచ్పి మోటార్ విత్ పంప్ వచ్చేసి 15 స్టేజ్ పంప్. 15 స్టేజ్ పంప్. ఓకే, ఎంత ఉంది సార్ ప్రైస్ ఇది? ఈ ప్రైస్ వచ్చేసి 23,000 పడుతుంది. 23,000. సో వీటన్నిటికి వారంటీ ఎంత కాలం ఇస్తారు? అన్నిటికి వారంటీ వచ్చేసి 2 ఇయర్స్ లో 2 టైమ్ ఇస్తాము. 2 టైమ్స్ లో కాలిపోయినా లేదంటే స్పేస్ లో ఏదైనా ఓన్లీ మోటార్ కేనా సార్? ఓన్లీ మోటార్ కే వస్తుంది. ఓన్లీ మోటార్ కే ఎంత కాలం సార్ వారంటీ? 2 ఇయర్స్ 2 టైమ్స్. 2 ఇయర్స్ ఇస్తారు. 2 ఇయర్స్ లో ఏదైనా స్పేస్ పోయినా మోటార్ కాలిపోయినా కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేపిస్తారు. అది 2 టైమ్స్ ఇస్తారా? 2 టైమ్స్ ఇస్తాం. ఓ సూపర్ సార్. ఓకే, 2 సంవత్సరాలు 2 సార్లు వారంటీ ఇస్తారట. అది కూడా ఓన్లీ మోటార్ కి మాత్రమే, పంపుకి ఏమి లేదు, ఓన్లీ మోటార్ కి. ఓకే సార్, నెక్స్ట్ ఇంకా పెద్ద అగ్రికల్చర్ పర్పస్ బోర్లు వేసుకునేటి, మనం వ్యవసాయానికి వాడుకునేటి. సో ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఏం బాడీ సార్? ఇది స్టీల్ బాడీనా? ఇది లేదు, ఇది బీడ్ బాడీ, 3 పీస్ బాడీ అంటారు. స్టీల్ అండ్ మిక్స్ ఉంటది. ఓకే, బీడ్ స్టీల్ 2 మిక్స్ ఉన్నటువంటి మోటార్ చూస్తున్నాం మనం. ఇది ఎంత హెచ్పి సార్? ఇది 5 HP. 5 హెచ్పి మోటార్. అగ్రికల్చర్ కు బాగా వాడేది ఇదే, 5 హెచ్పి మోటార్ వాడతారా? ఇది 10 స్టేజ్ పంప్. ఇది 10 స్టేజ్ పంప్. ఓకే సార్, ఎంత ఉంది సార్ ఇది ప్రైస్? ఇది ప్రైస్ అరౌండ్ గా 28 నుండి 30 మధ్యలో పడుతుంది అప్రాక్సిమేట్లీ రేటు. ఓకే, సో ఇది డ్యూక్ కంపెనీ వారిది కాబట్టి. సో వారంటీ 2 ఇయర్స్. 2 ఇయర్స్ ప్రతి ప్రొడక్ట్స్ కి 2 ఇయర్స్ వారంటీ. 2 ఇయర్స్ వారంటీ. ఎంత ఉంది సార్ ప్రైస్? 28,000 30 మధ్యలో వస్తుంది. ఓకే, 28 to 30,000 మధ్య. ఓకే, సూపర్ సార్. నెక్స్ట్ సార్, దీంతో పాటు ఇది వచ్చేసి మన మోటార్ వచ్చే ప్రత్యేకత అంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ పంప్ మీరు చూస్తున్నారు కదా. అవును. ఇది ఒక స్టేజ్ వచ్చేసి 55 ఫీట్ పనిచేస్తుంది. సో దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు మీకు తక్కువ స్టేజ్ లోనే ఎక్కువ లోతు నుండి మనం వాటర్ గుంజగలుగుతాం. ఇది ఓకే, సూపర్ సార్. దీనిలో మీకు 7.5 HP మోటార్. ఇది మోటార్ 7.5 HP, 15 స్టేజ్ పంప్. ఇది ఓకే, 7.5 HP మోటార్ విత్ 15 స్టేజ్ పంప్. ఎంత ఉంది సార్ ప్రైస్ ఇది? ఇది ప్రైస్ అరౌండ్ గా 47,000 పడుతుంది. 47,000. ఓకే, సో ఇవన్నీ అగ్రికల్చర్ కే. ఈ అగ్రికల్చర్ కే వాడతాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకున్నట్టు ఈ 5 HP మోటార్ ఎన్ని ఫీట్ల లోతు వరకు పనిచేస్తుంది సార్? ఈ పంప్ చూడండి 10 స్టేజ్ పంప్ ఉంది. ఇది సో ఇది అరౌండ్ గా 300 ఫీట్ నుండి 330 ఫీట్ వరకు పనిచేస్తుంది. ఓకే, 300 330 ఫీట్ వరకు పనిచేస్తుంది. సూపర్. నెక్స్ట్ వన్ సార్, ఇది వచ్చేసి 15 స్టేజ్ పంప్. ఇది ఫుల్ SS లో. ఇది అరౌండ్ గా మీకు 650 నుండి 700 ఫీట్ వరకు పనిచేస్తుంది. సూపర్ సార్. ఇంతే అన్ని కవర్ అయినాయి మనకు. ఓకే, సో అవి బాయిలో నీళ్ళలో వాడేది అది అగ్రికల్చర్. ఓకే, అదే తీసుకోండి నీళ్ళలో వాడేది. సో ఇవన్నీ నీళ్ళల్లో పెట్టుకునేది. ఇది కూడా హైదరాబాద్ లో బాగా వాడతారు. ఏంటి సార్ ఇది? ఇది బురద నీళ్ళు వచ్చినప్పుడు సెలార్ మన హైదరాబాద్ లో ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది. అవునవును. సో ఇది డ్రైనేజ్ వాటర్ తీయడానికి ఇది బాగా యూజ్ చేస్తారు. ఓకే, వర్షాలు బాగా వచ్చిన సెల్లార్ లో నీళ్ళు. ఎంత సార్ ఇది? ఎంత ఉంది ప్రైస్ ఇది? ఈ అరౌండ్ గా వచ్చేసి 17,000 to 18,000 మధ్యలో పడుతుంది. 17,000 to 18,000, 17 నుంచి 18,000. ఓకే,
ఎంత హెచ్పి సార్ ఇది? ఇది ప్రజెంట్ వచ్చేసి 1.5 HP ఇది. సో ఇది ఇలానే ఉంటది, దీనికి ఇంకా అంతే ఫిక్స్ అన్ని ఇందులో? ఇది ఫిక్స్. దీనికి ఒక ఫ్లోట్ వస్తది. ఇప్పుడు బురద నీళ్ళు ఇది ఉన్నప్పుడు ఏమైతుంది అంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత వేరే పనిలో కూడా వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు ఈ ఫ్లోట్ అనేది ఎప్పుడు వాటర్ దీనికన్నా కింద దిగిపోయినప్పుడు ఇది ఆటోమేటిక్ గా బంద్ అయిపోతుంది. ఓకే. మోటార్ ఆగిపోద్దా? మోటార్ ఆగిపోతుంది. సో కస్టమర్ దీనికోసం ప్రత్యేకత టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సూపర్ సార్. ఎంత ఉంది సార్ ఇది ప్రైస్? ఇది వచ్చేసి 17,000 to 18,000 మధ్య. 17 నుంచి 18,000. ఓకే. ఇవన్నీ జనరల్ ఎంత రేట్ లో ఉంటాయి? ఇది అరౌండ్ గా 7,000 పడుతుంది. ఓకే. ఎంత హెచ్పి సార్ అది? ఇది 1/2 HP ఇది. ఓకే. ఇది అరౌండ్ గా 9,500-10,000 మధ్యలో ఉంటది. ఓకే. ఇది స్లో స్పీడ్. ఇది కూడా అరౌండ్ గా 10 to 11 హెచ్పి సార్. ఇది 1 HP. ఇది 11,000 వరకు పడుతుంది. ఓకే. ఇది 2 HP 2 phase మోనోబ్లాక్. కొన్ని ఏరియాలో సింగిల్ ఫేస్ కరెంట్ ఉండదు, 3 phase కరెంట్ ఉండదు. వాళ్ళకు లైన్ సరిగా లేనప్పుడు 2 phase వస్తది. సో వాళ్ళు ఈ మోటార్ వాడతారు. ఓకే. సో ఇది ప్రత్యేకత ఏంటంటే సింగిల్ ఫేస్ 2 phase రెండింటి మీద నడుస్తుంది. ఎంత సార్ ప్రైస్? ఇది అరౌండ్ గా 12,000 పడుతుంది. నెక్స్ట్ ఇది సబ్మర్సిబుల్. ఇది 5 HP సబ్మర్సిబుల్. బావిలో వేయడానికి, కెనాల్లో వేయడానికి బాగా పనికి వస్తుంది. చెరువులో మన అట్లాంటి ఏరియాలో వేయడానికి ఇది పనికి వస్తుంది. ఎంత హెచ్పి సార్ ఇది? 5 HP మోటారు. ఓకే. ఇది మన ప్రత్యేకత 21,000 వరకు వస్తుంది. ఇప్పుడు దీనిలో ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు ఇటువంటి దగ్గర చూపండి నేను చెప్తాను మీకు. ఈ బ్లాక్ అనేది కలర్ కాదు, ఇది CD కోటింగ్. ఓహో. మీరు 3 years తర్వాత కూడా వాటర్ ఉంటే తీసినా దీని మీద తుప్పు రాదు. ఓకే. ఇది నీళ్ళు ఉంటది కాబట్టి దీని లైఫ్ పెంచడానికి మనము కలర్ కాకుండా CD కోటింగ్ ఇస్తాము. ఇది CD కోటింగ్. కేథోటిక్ ఎలక్ట్రికల్ డిపోజిషన్. ఓకే. కేథోటిక్ ఎలక్ట్రికల్ డిపోజిషన్ కోటింగ్ ఇవ్వడం వల్ల ఎక్కువ కాలం తుప్పు రాకుండానే ఉంటది. ఓకే సూపర్ సార్. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు డీలర్స్ ఉన్నారా? మన అన్ని జాగాలో మన డీలర్స్ ఉన్నారు. ఏపీ కానీ తెలంగాణ కానీ అన్ని ఏరియాలో మన డీలర్ అవైలబుల్ ఉన్నారు. సో మీరు మీ ఏరియా బట్టి నియర్ బై మీరు ఇది ఎక్కడైనా కొనొచ్చు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. 2 years వారంటీలో మనం అన్ని జాగాలో హైదరాబాద్ లో ఉన్నారా సార్? రాణిగంజ్ హైదరాబాద్ లో మనకు చాలా ఏరియాలో ఉన్నారు. రాణిగంజ్, అత్తాపూర్, జాంబాగ్, అల్వాల్, షామీర్పేట్ అన్ని ఏరియాలో మన డిస్ట్రిక్ట్ లెవెల్ లో కూడా అవైలబుల్ ఉన్నారు అన్ని జాగాలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ డ్యూక్ పంపింగ్ సొల్యూషన్ యొక్క వారి వివరాలు. Thank you for watching this video. Bye friends. Bye.